ఓకే. సో, లాస్ట్ టైమ్ సెషన్ మిస్ అయ్యాను అని చాలామంది మెసేజ్ చేయడం వల్ల మళ్ళీ నేను క్లాస్ తీసుకుంటున్నాను. అండ్ ఇది కూడా రికార్డింగ్ ఇస్తాను. నాట్ ఏ బిగ్ డీల్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. వీడియో ఎడిటింగ్ అనేది ఈ 2026లో చాలా బూమ్ అవుతుంది. లిటరల్లీ చాలా బూమ్ అవుతుంది. మంచిగా మీరు వీడియో ఎడిటింగ్ కానీ, మీరు తీసుకున్న ప్యాకేజ్‌లో కోర్స్ కానీ నేర్చుకుంటే, మీరు యాస్ ఎ ఎఫిలియేట్ మార్కెటర్‌గా వర్క్ చేయొచ్చు. యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేయొచ్చు. అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో, దానికి సంబంధించి కంప్లీట్‌గా నేను ఏ టు జెడ్ క్లియర్‌గా చెప్తాను. సో, ఒకసారి క్లియర్‌గా వినండి. ఏ డౌట్స్ ఉన్నా నాకు చాట్‌లో మెన్షన్ చేయండి. టీమ్ సాయి కుమారి వాళ్ళకైతే ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకేనా? సో, నేను థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సీ లాస్ట్ టైమ్ ఎవరైతే పార్ట్ 1 మిస్ అయ్యారో వాళ్ళ కోసం మాత్రమే నేను క్లాస్ తీసుకోవాల్సొస్తుంది. లేకపోతే నేను ఆల్రెడీ ఇది రికార్డింగ్ ఇచ్చాను. బట్ మళ్ళీ ఇది నేను వేరే రికార్డింగ్ కూడా ఇవ్వాల్సుంటుంది. జస్ట్ ఫర్ యూ ఓన్లీ. ఓకే. సో, ప్రాపర్‌గా వినండి. ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు చాట్‌లో మెన్షన్ చేయండి. లేదా నాకు వాట్సాప్‌లో కనెక్ట్ అవ్వండి. నేను మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. నేను మీకు ఆల్రెడీ మీరు తీసుకున్న ప్యాకేజ్‌లో వీడియో ఎడిటింగ్ మొబైల్‌తో ఎలా చేయాలి? పీసీతో ఎలా చేయాలి? ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా మీకుంది. బట్ నేను మీకు బేసిక్స్ ఎందుకిస్తున్నానంటే, మనకు తెలిసిన వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తే మనకు మైండ్‌లో ఎక్కువగా గుర్తుంటుంది. దానికి తోడు మనం బేసిక్స్ నేర్చుకొని మన ఐ మీన్ మేజర్ కోర్స్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అంటే, ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను మీకు బేసిక్స్ క్లాస్ అనేది తీసుకుంటున్నాను. సో, ప్రాపర్‌గా వినండి. ఓకేనా? What is video editing? Video editing is the process of selecting useful clippings, removing mistakes, arranging scenes in order, adding music, text, effect, improving quality, and whatever it may be, emotion and engagement. అంటే చాలా మంది వీడియో ఎడిటింగ్ అనేసరికి ఏముంది కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేసేసి, టెక్స్ట్ యాడ్ చేసేసి రిలీజ్ చేస్తే వీడియో ఎడిటింగ్ అయిపోయింది అని అనుకుంటారు. బట్ అది 100% రాంగ్. ఎప్పుడైతే నీ క్లయింట్స్‌కి వీడియో ఎడిటింగ్ అనే సర్వీస్ నువ్వు ప్రొవైడ్ చేస్తావో వాళ్ళ బిజినెస్‌ని నువ్వు అర్థం చేసుకొని, వాళ్ళకి ప్రాపర్‌గా కన్వే చేయాలి ఇన్ఫర్మేషన్. ఒక వీడియో ద్వారా కానీ, ఒక ఫోటో ద్వారా కానీ, నువ్వు క్లయింట్స్‌కి ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది నువ్వు స్టోరీ టెల్లింగ్ టైప్‌లో కానీ, లేదా ఎమోషనల్ టైప్‌లో కానీ, ఎడ్యుకేషనల్ టైప్‌లో కానీ, ఏదేమైనా సరే నువ్వు ప్రాపర్‌గా కన్వే చేయడం అనేది చాలా చాలా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అదే వీడియో రూపంలో నువ్వు కానీ కన్వే చేస్తే ఇంకా మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, మీరు ఇప్పుడు చూడండి ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా ఏమి కాదు. ఒక అప్లికేషన్ వేరే కంట్రీ యొక్క అప్లికేషన్ బ్యాన్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి వీడియోస్ లైక్ రీల్స్ రూపంలో వచ్చింది. ఓకే. అంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓన్లీ పోస్ట్ మాత్రమే పెట్టడానికి అయ్యేది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయడానికి వీడియోస్ ఫార్మ్‌లో ఏమి ఉండేది గాదు. బట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అనేది అప్పుడే పుడుతున్న బేబీకి కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఓపెన్ చేస్తున్నారు. బికాజ్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని గాని అది మంచిదా, చెడ్డదా అనేది పక్కన పెడితే, ఒక ఇన్ఫర్మేషన్‌ని వీడియో రూపంలో కన్వే చేయడానికి యూజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్‌ని మీరు ఒక డిజైన్ చేయాలి, మీరు ఒక వీడియో ఎడిటర్‌గా వర్క్ చేయాలి అంటే, ఎంత ప్రాపర్‌గా మీరు స్కిల్ నేర్చుకోవాలనేది మీరే ఆలోచించుకోండి. ఈ పాయింట్ క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ? ఈ పాయింట్ క్లియరా? క్లియర్? యెస్. క్లియర్. ఓకే. సో, మేక్ వ్యూవర్స్ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ టేక్ యాక్షన్. ఇప్పుడు నేనే ఉన్నాను మా. ఇప్పుడు ఎలాంటి పీపీటీ ఐ మీన్ పీపీటీ లేకుండా జస్ట్ నేను నోట్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషనే నేను పీపీటీ ప్రిపేర్ చేస్తా. ఓకే. నాకున్న నాలెడ్జ్ ఏదో కొంచెం యాడ్ చేసి పీపీటీ ప్రిపేర్ చేస్తా. ఇలాంటి ఏ పీపీటీ లేకుండా ప్లీజ్ శ్రావణి అని ఎవరో ఉన్నారు మ్యూట్ పెట్టుకోండి. లేదా నేను అందరికి అన్‌మ్యూట్ ఆప్షన్ అసలు లేకుండా చేస్తా. మ్యూట్ పెట్టుకోండి. మళ్ళీ రికార్డింగ్ ఇచ్చినప్పుడు మీకే ఇబ్బందవుతుంది. ఏం చెప్తున్నాను? యెస్. వితౌట్ పీపీటీతో కానీ నేను క్లాస్ చెప్పాననుకోండి, 100% మీకు బోర్ కొడుతుంది లేదా హరికథ చెప్పినట్టు ఉంటుంది. అదే విత్ పీపీటీతో చెప్పడం వల్ల ఏంటి అంటే, ఇన్ఫర్మేషన్ నేను చెప్పే వర్డ్స్‌కి, మీరు చూసే టెక్స్ట్‌కి కనెక్షన్ అనేది ఏర్పడి మీకు అది క్లియర్‌గా అర్థమవుతుంది. అలానే మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయాలి అని అనుకున్నప్పుడు, అది పోస్టర్ రూపంలో కన్నా, వీడియో రూపంలో కానీ, మీరు కొన్ని స్కిల్స్‌ని యాడ్ చేసుకొని క్రియేట్ చేయడం వల్ల ఏంటి అంటే, మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. అది గుర్తుపెట్టుకోండి. వై వీడియో ఎడిటింగ్ ఇస్ పవర్ఫుల్ టుడే 2026లో వీడియో ఎడిటింగ్ అనేది చాలా బూమ్ అవుతుంది. ఎందుకంటే చాలా బిజినెసెస్ కానీ, బ్రాండ్స్ కానీ, క్రియేటర్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా వీడియో ఎడిటర్ కావాలి. 100% వీడియో ఎడిటర్ కావాలి. ఎప్పుడైతే నువ్వు వీడియో ఎడిటింగ్ స్కిల్ అనేది ప్రాపర్‌గా నేర్చుకుంటావో, నీ ప్యాకేజ్‌లో ఉన్న స్కిల్ అనేది నువ్వు ప్రాపర్‌గా నేర్చుకుంటావో, ఆటోమేటిక్‌గా నీకు మంచి ఇంపాక్ట్ క్రియేట్ జేయడానికి ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకో. యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కానీ, యాడ్స్, వెడ్డింగ్ వీడియోస్, కార్పొరేట్ వీడియోస్, ఆన్‌లైన్ కోర్సెస్, ఈవెన్ ఎడ్యుకేషనల్‌గా కూడా చాలా వీడియో ఎడిటర్స్ అనేది ఐ మీన్ నీడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి గూడా మీరు స్ట్రీట్స్‌లో ఏదన్నా
షాపింగ్ మాల్స్ చూసినా, లేదా బొటిక్స్ చూసినా, బ్యూటీషియన్ కోర్సెస్ చూసినా, ప్రతి ఒక్కరికి కూడా వీడియో ఎడిటర్ అనేది కావాలి. బికాజ్ వాళ్ళకున్న బిజినెస్ అనేది ఆన్‌లైన్‌లో డెవలప్ చేసుకోవాలి. కొంచెం మంచిగా క్లయింట్స్‌ని గ్రాబ్ చేయాలి అంటే 100% వీడియో ఎడిటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఆ వీడియో ఎడిటింగ్ అనేది మీరు ప్రాపర్‌గా నేర్చుకుంటే ఇన్ని రకాలుగా మీరు స్కిల్‌ని యూజ్ చేసి క్యాష్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ గుడ్ ఎడిటింగ్ కెన్ మేక్ యావరేజ్ ఫుటేజ్ లైక్ లుక్ ప్రీమియం. అంటే ఏదైనా సరే యావరేజ్‌గా ఉన్న ప్రాపర్ క్లిప్పింగ్‌ని కూడా మనం ప్రాపర్ ఎడిటింగ్ కానీ చేస్తే మంచి ప్రీమియం లెవెల్‌లో మనం దాన్ని ఆ పాయింట్ కానీ, ఆ స్క్రిప్ట్ కానీ మనం కన్వే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో నేను వైట్ పెట్టాను. 2 కలర్స్ ఆర్ 3 కలర్స్ యూజ్ చేశాను. ఒక ఎలిమెంట్ యూజ్ చేశా. ఈ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా మొత్తం అంతా బ్లాక్ కలర్‌లోనే యూజ్ చేస్తే ఒకలా మీకు కనిపిస్తుంది. అదే కొంచెం నేను ఇంకొంచెం టైమ్ ఇచ్చి, ఇంకొంచెం పేషెన్స్ లెవెల్స్ పెట్టుకొని, ఇలా ఒక ఎలిమెంట్ యాడ్ చేయడం కానీ, లేదా కలర్స్ చేంజ్ చేయడం కానీ, కొన్ని స్లైడ్స్ ఒక కలరు, కొన్ని స్లైడ్స్ ఒక కలర్ పెట్టడం వల్ల ఏంటి అంటే, మీకు డైవర్షన్ తెలుస్తుందనమాట. ఓకే. ఫైన్. నేను క్లాస్‌లో ఉన్నాను. నేను వినాలి అనే ఒక ఆటోమేటిక్‌గా మీకు ఒక అటెన్షన్ అనేది బిల్డ్ అవుతుంది. సేమ్ లైక్ దట్ ఒక నార్మల్ క్లిప్పింగ్‌ని కూడా మీరు కొంచెం ఎడిటింగ్ అనేది యాడ్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్‌గా మంచిగా ఇంపాక్ట్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు మనమే యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా ఉన్నాము. కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాము. మనం యూజ్ చేసే ప్రతి క్లిప్పింగ్ కూడా ఏదైతే క్లిప్పింగ్స్ మీరు యూజ్ చేస్తున్నారో, ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా నాయిస్ వస్తూ ఉంటుంది. లైటింగ్ తక్కువ ఉండొచ్చు. ఏమీ టెక్స్ట్ కూడా లేకుండా రా వీడియోస్ అయ్యుండొచ్చు. బట్ వాటికి మీరు టెక్స్ట్ యాడ్ చేసి, ఎఫెక్ట్ యాడ్ చేసి, ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తే మంచిగా ఆ క్లిప్పింగ్ కూడా చూడ్డానికి మీరు ఇన్‌స్టా కానీ, యూట్యూబ్‌లో కానీ అప్‌లోడ్ చేసిన తర్వాత కొంచెం మీరు యాస్ ఎ బిగినర్‌గా ఉన్నా సరే కొంచెం ప్రొఫెషనల్ లెవెల్‌లో అది కొంచెం క్లియర్‌గా, ప్రాపర్‌గా కనిపిస్తుందనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వీడియో ఎడిటింగ్. కట్ అన్‌వాంటెడ్ పార్ట్స్, జాయిన్ క్లిప్స్, యాడ్ సింపుల్ టెక్స్ట్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్‌పోర్ట్ వీడియో. అంటే ఎప్పుడైతే మీరు వీడియో ఎడిటర్‌గా వర్క్ చేయాలి, ప్రాపర్‌గా వీడియో ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటే, బేసిక్ వీడియో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం చేస్తున్న వీడియో ఎడిటింగ్ అంతా కూడా బేసిక్ వీడియో ఎడిటింగ్ అనమాట. అంటే అది ఇన్‌షాట్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ, ఎడిట్స్ కానీ, క్యాప్‌కట్ కానీ, విఎన్ అప్లికేషన్ కానీ, ఇవన్నీ కూడా బేసిక్స్ అని నేను చెప్తా. అండ్ స్టార్టింగ్‌లోనే మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు కదా అని డైరెక్ట్‌గా క్యాప్‌కట్ డౌన్‌లోడ్ చేసుకొని చేస్తారా అంటే 100% నో అనే చెప్తాను. ఎందుకంటే క్యాప్‌కట్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సుంటుంది. నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. లేదా టెంప్లేట్స్ ఒక్కొక్కసారి దాన్నేమంటారు లోడ్ అవ్వవు. లోడ్ అవ్వవనమాట. అది లోడింగ్ అని వస్తుంటుంది. నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి. వీపీఎన్ కనెక్ట్ అవ్వదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సొస్తుంది. స్టార్టింగ్‌లో నువ్వు స్కిల్ నేర్చుకొని, కోర్స్ నేర్చుకొని డైరెక్ట్‌గా నువ్వు క్యాప్‌కట్‌కెళ్ళిపోవడం వల్ల ఏంటి అంటే డీమోటివేట్ అయిపోతావు. సో, స్టార్టింగ్‌లో ఇన్‌స్టాగ్రామ్ కానీ, ఎడిట్స్ కానీ అండ్ ఇన్‌షాట్ కానీ ఇట్స్ మోర్ థాన్ ఇనఫ్ అని నేను చెప్తా. ఓకేనా? దెన్ బేసిక్‌గా నువ్వు ఏదైనా ఎడిట్ చేయాలి అని అనుకున్నప్పుడు ప్రాపర్‌గా నువ్వు ఎడిట్ చేయాలి అనుకున్నది ఎంత టైమ్‌లో ఎడిట్ చేయాలనుకుంటున్నావు? నువ్వు తీసుకున్న స్క్రిప్ట్ ఎంత టైం పడుతుంది? అండ్ నువ్వు తీసుకునే ఇన్ఫర్మేషన్‌కి, ఈ స్క్రిప్ట్‌కి, క్లిప్పింగ్‌కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా? లేదా కనెక్షన్ ఉందా లేదా? ఇవన్నీ కూడా నువ్వు ప్రాపర్‌గా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా క్లియర్ అయిందా? సనా, మౌలి, సమిత, పర్వీన్ క్లియరా? మంజుల ఇక్కడి వరకు క్లియరా? మే ఐ నో ఇన్ క్లియర్ చాట్ మేడం. బాక్స్? యెస్. 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 క్లియర్. క్లియర్. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ ఎడిటింగ్. అంటే బేసిక్ ఎడిటింగ్ తర్వాత నువ్వు కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఓన్లీ టెక్స్ట్, ఎఫెక్ట్స్ యాడ్ చేయకుండా దానికి ఇంకొంచెం ట్రాన్సిషన్స్ యాడ్ చేసి స్లో మోషనా, ఫాస్ట్ ఫార్వర్డా ఇలాంటివన్నీ కూడా ప్రాపర్‌గా ఎడిట్ చేయాలి. లేదా వాటిని యాడ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ అనేది నీ బ్రెయిన్‌కి అనేది ఆటోమేటిక్‌గా రీచ్ అవుతుంది. ఒక వీడియో ఎడిటింగ్ నువ్వు చెయ్యాలి అన్నా సరే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ నేను లాస్ట్ సెషన్‌లో చెప్పానని గుర్తు. లేదంటే నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కానీ, లేదా మనం ప్రాక్టికల్‌గా చూపిస్తాం కదా! ఆ ప్రాక్టికల్‌గా నేను చెప్పినప్పుడు కూడా నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. డోంట్ వర్రీ. ఓకేనా? సో, ఒక వీడియో ఎడిటింగ్ నువ్వు చెయ్యాలి అని అనుకుంటే ప్రాపర్‌గా ఏం చేస్తావంటే క్లిప్పింగ్స్ ఏ టైప్ ఆఫ్ క్లిప్పింగ్స్ యూజ్ చేస్తున్నావు? నువ్వు యూజ్ చేసే క్లిప్పింగ్ అనేది నువ్వు వాడుతున్న టెక్స్ట్‌కి కానీ, స్క్రిప్ట్‌కి కానీ కనెక్ట్ అయిందా లేదా? లేదా కంప్లీట్‌గా డిస్‌కనెక్టెడ్ క్లిప్పింగ్స్ యూజ్ చేస్తున్నావా? డూ యూ నో వన్ థింగ్ యాస్ ఎ వీడియో ఎడిటర్‌గా మీకు కొన్ని విషయాలు ఏం తెలియాలి? లేదా యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా నీకు కొన్ని విషయాలు ఏం తెలియాలి అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతవరకు ట్రెండ్ అవుతున్న బూమింగ్ ఏంటి అంటే, హ్మ్, మీరు చాలా వరకు కుకింగ్ ఛానెల్స్ చూసే ఉంటారు గదా! ఆ కుకింగ్ ఛానెల్స్‌లో ఏంటి అంటే, వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు మాట్లాడే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేరే ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? ఎనీవన్?
మంజుల, శ్రావణి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మయూరి గారు. యెస్. కీర్తి. యెస్. మ్యామ్. యెస్. యెస్ మ్యామ్. 100% మనం అబ్జర్వ్ చేసే ఉంటాం గదా! అంటే అక్కడ వీడియో ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక రెసిపీ చేస్తూ ఉంటారు. లేదా ఫోల్డ్ చేస్తూ ఉంటారు. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో కంటెంట్ అనేది వేరే రన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కంటెంట్ కూడా మంచిగా బూమ్ అవుతూ ఉంటుందనమాట. దానికి మీరు ఇంకొంచెం ఎడిటింగ్ యాడ్ చేసి, ఇంకొంచెం ప్రాపర్ క్లిప్పింగ్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరేదైతే స్క్రిప్ట్ కానీ, ఏదైతే పాయింట్ కన్వే చేయాలనుకుంటున్నారో అది ఇంకా మంచిగా కన్వే అవుతుంది మీ ఆడియన్స్‌కి. లేదా మీ క్లయింట్ యొక్క ఆడియన్స్‌కి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కలర్ కరెక్షన్. చాలా మంది ఏంటి అంటే ఫాంట్ అందరూ ఒకటే ఫాంట్ యూజ్ చేయడం. లేదా అందరూ యెల్లో కలరే యూజ్ చేస్తున్నారు. లేదా వైట్ అండ్ బ్లాకే యూజ్ చేస్తున్నారు. నేను అలానే యూజ్ చేస్తాను అంటే కాదు. నువ్వు నువ్వు నీ క్లయింట్‌కి ఏదన్నా ఒక బిజినెస్ పరంగా ఇంత మంత్లీ ప్రాజెక్ట్ ఒప్పుకున్నావా? లేదా ఇన్ని రీల్స్‌కి ప్రాజెక్ట్ ఒప్పుకున్నావా? అంటే ఆ రీల్స్ అనేది ఒక థీమ్‌లో ఉండేలా చూడు. ఒకటే ఫాంట్‌లో ఉండేలా చూడు. ఒకటే కలర్ థీమ్‌లో ఉండేలా చూడు. లేదా ఒక 2-3 ఫాంట్స్ ఆర్ 1-2 ఫాంట్స్ అనేది యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆడియో బ్యాలెన్సింగ్. ఇప్పుడు మనం యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా మనం యూజ్ చేసే కంటెంట్‌కి కూడా వాయిస్ యాడ్ చేస్తున్నాము. మ్యూజిక్ కూడా యాడ్ చేస్తున్నాం. బట్ మనం యాడ్ చేసిన తర్వాత వాయిస్ అనేది కొంచెం 100% ఉంటుంది. ఆడియో అనేది 20% కానీ, 30% కానీ లేదా 10% కానీ మాత్రమే యూజ్ చేస్తాం. ఇలా మనం యూజ్ చేయడం అనేది కూడా ఎక్కడ వాయిస్ ఎక్కువ రావాలి, ఎక్కడ ఆడియో ఎక్కువ రావాలి, మ్యూజిక్ ఎక్కువ రావాలి, లేదా మ్యూజిక్, ఆడియో సేమ్ రేంజ్‌లో ఉండాలా, లేదా ఎక్కువగా మ్యూజిక్కే ఉండాలా, లేదా హాఫ్ ఆఫ్ ది క్లిప్పింగ్ మ్యూజిక్ ఉండి, హాఫ్ ఆఫ్ ది క్లిప్పింగ్ వాయిస్ ఉండాలా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు బ్రెయిన్ పెట్టి చేస్తేనే ఆటోమేటిక్‌గా నీకు రీచ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా నువ్వు కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎడిటింగ్. ఇప్పుడు బేసిక్‌గా నువ్వు ఇన్‌షాట్ ఎడిట్స్ లేదా ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో కూడా ఎడిట్ చేస్తాం. ఈవెన్ క్యాన్వాలో కూడా ఎడిట్ చేస్తాం. ఈ బేసిక్ ఎడిటింగ్ నువ్వు చేసుకున్న తర్వాత కొంచెం ప్రో లెవెల్‌లోకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ ఎడిటింగ్ అనేది నువ్వు చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆ అడ్వాన్స్డ్ ఎడిటింగ్ చేయడానికి నీకు స్కోప్ ఉంటుంది అని నీకు రావాలి, తెలియాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకున్న స్కిల్‌కి, కోర్స్‌కి ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి నువ్వు స్కిల్ నేర్చుకోవాలి. అది యూట్యూబ్ చూసి నేర్చుకుంటావా? ఏఐ టూల్స్ చూసి నేర్చుకుంటావా? లేదా వేరే వీడియో ఎడిటర్స్ ఎవరైనా నీకు కోర్స్ లాంచ్ చేసినా, లేదా వాళ్ళేదైనా చెప్పిన దాన్ని నువ్వు చూసి, నువ్వు నేర్చుకున్న స్కిల్‌కి అప్లై చేసి ఇంప్లిమెంట్ చేస్తావనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. అవన్నీ నువ్వు ఎక్స్‌ప్లోర్ చేస్తేనే యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా నువ్వు వీడియో ఎడిటర్‌గా కూడా సెటిల్ అవ్వచ్చు. ఒక బ్రాండ్ అనేది క్రియేట్ జేసుకోవచ్చు. ఓకేనా? మాక్సిమం సోషల్ మీడియాలో ఏ స్కిల్ అయినా సరే ఔట్‌డేటెడ్ అయిపోవచ్చు అని కూడా నేను చెప్పచ్చు. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ వీడియో ఎడిటింగ్‌కున్న డిమాండ్ అనేది గ్రాఫిక్ డిజైనింగ్‌కున్న డిమాండ్ అనేది చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వీడియో ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఈ 2 స్కిల్స్ అనేది మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక నార్మల్ ఇన్ఫర్మేషన్‌ని గూడా హై లెవెల్‌లో, ప్రీమియం లెవెల్‌లో చూపించడానికి వీడియో ఎడిటింగ్ ఈస్ ద మేజర్ టూల్ అన్నమాట. ఆ ఒక్క టూల్ ఎడిటింగ్ అనే ఒక్క టూల్ కానీ, ఒక్క ఇన్ఫర్మేషన్ గానీ, లేదా ఒక ప్రాపర్ ఇంపాక్ట్ కానీ నువ్వు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నావో అది పోస్టరా, వీడియోనా, రీలా, షార్టా ఇవన్నీ పక్కన పెడితే, దానికి నువ్వు ఒక ఎడిటింగ్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది చాలా అందంగా డెలివర్ అవుతుందనమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కలర్ గ్రేడింగ్ కానీ, సౌండ్ డిజైనింగ్, స్టోరీ టెల్లింగ్, గ్రీన్ స్క్రీన్, మోషన్ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, మల్టీ కెమెరా ఎడిటింగ్, యాడ్ కన్వర్జేషన్ ఎడిటింగ్. అంటే ఎప్పుడైతే నువ్వు ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటున్నావో, నువ్వు ప్రో లెవెల్‌లో చేయాలి అనుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా నువ్వు నీ క్రియేటివిటీ బ్రెయిన్‌కి యాడ్ చేసి నువ్వు అవుట్‌పుట్ అనేది డిజైన్ చేయాలి. అవుట్‌పుట్ డిజైన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు నీ స్కిల్, కోర్స్ నువ్వు ఎక్స్‌ప్లోర్ చేయడం ఇవన్నీ కూడా నీ బ్రెయిన్‌కి ఇన్‌పుట్ అనేది ఇస్తే ఆటోమేటిక్‌గా నీకు అవుట్‌పుట్ అనేది ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి వస్తాయి. బట్ చాలామంది ఏంటి అంటే క్యాప్‌కట్ కానీ కొన్ని అప్లికేషన్స్‌లో మీరు యూజ్ చేసే టైంలో ఏంటి అంటే ట్రాన్సిషన్స్ కానీ లేదా కొన్ని ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సరే బావుంది గదా! ఈ ఎఫెక్ట్ బావుంది గదా! ఈ ఎఫెక్ట్ బావుంది గదా! అని అన్నీ తీసుకొచ్చి ఒకటే రీల్‌లో పడేస్తూ ఉంటారు. ఇలా చేయడం అనేది ఇట్స్ లైక్ బిగ్ ప్రాబ్లమ్ అనమాట. అలా చేయడం అనేది 100% రాంగ్. అలా ఎప్పుడైతే చేస్తావో నువ్వు ప్రాపర్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్‌లాగా ఎప్పటికీ నీ బ్రాండ్ బిల్డ్ చేసుకోలేవు. అది గుర్తుపెట్టుకోండి. ఒక రీల్‌కి ఎన్ని యాడ్ చేయాలి? ఎంత టైంలో యాడ్ చేయాలి? ఈ ఒక ఎఫర్ట్ ఏదైతే ఒక ఎఫర్ట్ యాడ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి అని అనుకుంటే ఎంత టైమ్ గ్యాప్ ఉండాలి? ఎలాంటి ఎఫెక్ట్ నువ్వు యాడ్ చేయాలి? నువ్వు యూజ్ చేసే కంటెంట్‌కి గివ్ మీ సెకండ్. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తుంది. దయచేసి అందరూ మ్యూట్ పెట్టుకోండి. నాగలక్ష్మి ప్లీజ్ మ్యూట్.
సో ఎప్పుడెప్పుడు నువ్వు ఎలాంటి ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి వీడియో ఎడిటర్ లాగా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీకు తెలిస్తే దాని ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్ కూడా బావుంటుంది. లేదు లైక్ ఇవి ఇన్నున్నాయి కదా! ఇది బావుంది. నాకిది నచ్చింది. ఈ ఎలిమెంట్ నచ్చింది. ఈ ఎఫర్ట్ నచ్చింది. లేదా ఈ లైటింగ్ బావుంది. లేదా ఈ జిఫ్ బావుంది. అలా తీసుకొచ్చి మొత్తం అవసరం లేని దగ్గర కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. ఓకే. సో, మీరు ప్రో లెవెల్‌లో మీరు కొంచెం వీడియో ఎడిటర్‌గా వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎలా యాడ్ చేయాలి? ఎంత టైం ఉంటుంది? వాళ్ళిచ్చిన స్క్రిప్ట్ ఏంటి? నీ క్లయింట్ ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి? నువ్వు క్లయింట్‌కి ఎలా మాట్లాడాలి? అండ్ క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌కి నువ్వు చేసే వాల్యూ అని ఐ మీన్ నువ్వు చేసే సర్విస్ అనేది వాల్యూ క్రియేట్ చేస్తుందా లేదా అనేది గూడా నువ్వు క్రాస్ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఎవ్రీ ఎడిటర్ మస్ట్ లెర్న్. టెక్నికల్ స్కిల్స్, కటింగ్ క్లిప్స్ ప్రాపర్‌లీ, టైమ్‌లైన్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ అన్నమాట. అంటే నువ్వు యాడ్ చేసే క్లిప్పింగ్స్‌కి ప్రాపర్‌గా వాయిస్ రీచ్ అవుతుందా లేదా? ఇప్పుడు నేనున్నాను. స్లైడ్స్ ఒకలా వెళ్ళిపోయి నా వాయిస్ కానీ, నా ఎక్స్‌ప్లనేషన్ కానీ ఇంకొకలా వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఏంటి అంటే డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం. డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అలాంటివి ఎప్పుడు కూడా జరగకుండా జూసుకోవాలి. ఇన్‌కేస్ యాస్ ఎ బిగినర్‌గా నువ్వు వీడియో ఎడిటింగ్ నీ క్లయింట్‌కి ప్రొవైడ్ చేయాలి అనుకున్నా సరే, వాళ్ళకి 1 ఆర్ 2 టైమ్స్ క్రాస్ చెక్ చేసుకోవడానికి టైమ్ ఇచ్చి, ఓకే. ఇది ప్రాపర్‌గానే ఉందా లేదా అనేది కూడా నువ్వు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ టైమ్‌లైన్ మేనేజ్‌మెంట్ అంటే ఎప్పుడైతే నువ్వు యూజ్ చేసే క్లిప్పింగ్స్ కానీ, లైక్ ఎలిమెంట్స్ కానీ, లేదా లేయర్స్ కానీ, ఆ లేయర్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి? వాళ్ళు యూజ్ చేసే వాయిస్ ప్రకారం వస్తున్నాయా లేదా? లేదా మీ క్లయింట్ యూజ్ చేస్తున్న వాళ్ళకు ఏదైతే బిజినెస్ ప్రకారం వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ క్లిప్పింగ్స్ యాడ్ అవుతున్నాయా లేదా? ఆ లేయర్స్ యాడ్ అవుతున్నాయా లేదా? అనేది కూడా నువ్వు క్రాస్ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రతిసారి హార్డ్ వర్కే కాదు స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కసారి షార్ట్ కట్స్ కూడా తెలుసుకొని దాన్ని కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటి అంటే, ఇన్ టైమ్‌లో నువ్వు నీ క్లయింట్‌కి ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేయడానికి కూడా, డెలివర్ చేయడానికి కూడా యూజ్ అవుతుందనమాట. అండ్ ఎంత ఫ్రేమ్‌లో నువ్వు కట్ చేయాలి, ఎంత క్వాలిటీలో నువ్వు డౌన్‌లోడ్ చేయాలి, ఎక్స్‌పోర్ట్ చేయాలనే సెట్టింగ్స్ కూడా నీకు తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సారీ. క్రియేటివ్ స్కిల్స్. నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్, టైమింగ్, సీన్స్ అండ్ మ్యూజిక్ సెన్స్, ఎమోషన్ బిల్డింగ్, అటెన్షన్ గ్రాబింగ్, హుక్స్. ఇప్పుడు నేనే ఉన్నాను. లిటరల్లీ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, కంప్లీట్‌గా నేను క్లోజ్ చేసుకొని, ఎక్కడ ఫ్యాన్ ఆన్ చేస్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది అని నేను ఫ్యాన్ ఆఫ్ చేసుకొని మీకు క్లాస్ చెప్తున్నా. బట్ నేను అంటే ఆహ్, నా పర్సనల్ ఏదైతే ఉంటుందో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లాస్‌లో నేను చూపించకూడదని నేను క్లాస్ చెప్తున్నాను. అలానే మీకు మీ పర్సనల్ లైఫ్‌లో మీరు ఏదైతే లైక్ సాడ్‌గా ఉన్నా, లేదా మూడ్ బాగోకపోయినా, లేదా మీ క్లయింట్ ఇచ్చిన కంటెంట్ మీకు నచ్చకపోయినా, లేదా వాళ్ళు చెప్పినట్టే మీరు చెయ్యాలి అని అనుకున్నా సరే, అలాంటి టైంలో మీరు మూడ్ స్వింగ్స్ అనేది పక్కన పెట్టి, వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, మీ క్లయింట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, వాళ్ళకి ఎలా అయితే ప్రాజెక్ట్ కావాలనుకుంటున్నారో, ఆ ప్రాజెక్ట్‌కి తగ్గట్టు మీరు డెలివర్ చేయడానికి మీకు ప్రాపర్ ఒక సెన్స్ అంటూ ఉండాలి. అది క్రియేటివిటీ ఉండాలి. ఎమోషన్స్‌ని ప్రాపర్‌గా బిల్డ్ చే ఐ మీన్ ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం అనేది ఒకటి తెలిసుండాలి. ప్రాపర్‌గా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం అనేది ఒకటి తెలిసుండాలి. వాళ్ళకి కంటెంట్ ఇవ్వడం అనేది మీకు ఐ మీన్ వాళ్ళ కంటెంట్ మీకు ఇవ్వడం లేదా చెప్పడం అనేది వాళ్ళకి రాకపోతే వాళ్ళకి మీరే సజెస్ట్ చేయాలి. ప్రాపర్‌గా ఈ స్టోరీ టెల్లింగ్ టైప్ కానీ, ఒక ఎమోషనల్ గ్రాబింగ్ కానీ, అటెన్షన్ గాని ఇలా మీరు ఒక రీల్‌లో మీరు పెట్టాలి అని అనుకుంటే ఇవన్నీ ఉంటాయండి అని వాళ్ళతో మీరు మాట్లాడే విధానం కూడా బాగుండాలి. ఇవన్నీ కూడా మీరు ఒక వీడియో ఎడిటర్ లాగే కాదు, ఒక ఫ్రీలాన్సర్‌గా ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ కూడా మీకు తెలిసుండాలి. దిస్ ఈస్ కాల్డ్ ప్రొఫెషనల్ స్కిల్స్. అంటే కమ్యూనికేషన్ ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళిచ్చిన ప్రాజెక్ట్ ఎంత టైంలో మీరు డెలివర్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకి మీరు రివిజన్ చేసుకోవడానికి టైమ్ ఇస్తున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రివిజన్ చేసుకోవడం అంటే ఏంటి సాయి కుమారి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ నేను ఒక క్లయింట్‌ని క్లోజ్ చేశాను. ఆ క్లయింట్‌కి ఒక సంథింగ్ రిసార్టో, హోటలో ఏదో ఉంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ అనమాట. సో, విశాఖపట్నం వాళ్ళది. ఓకే. సంథింగ్ వాళ్ళకి స్టే చేసేదనమాట. ఓకే. సో, వాళ్ళకి ఏంటి అంటే ఫేస్‌బుక్ యాడ్స్ కావాలి. వాళ్ళ ఇన్‌స్టా పేజ్‌ని ఆర్గానిక్‌గా బిల్డ్ చేయాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నేను నా స్టూడెంట్ ఇంకొక అమ్మాయిని ఇద్దరిని తీసుకొని చేస్తున్నాము. సో, వాళ్ళకి నేను ఒకటే చెప్పాను. ఫస్ట్ ఒక 1 మంత్ చేస్తాను. ఈ 1 మంత్‌లో మీకేమన్నా డెవలప్‌మెంట్ వచ్చింది. లేదా మీ పేజ్ బిఫోర్, ఆఫ్టర్ మీకేమన్నా చేంజెస్ వచ్చాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నాకు చెప్పండి. దెన్ నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తానని నేను చెప్పా. దిస్ ఈస్ కాల్డ్ ప్రాపర్ కమ్యూనికేషన్. అండ్ వాళ్ళకి ఒక ఛాన్స్, కంఫర్ట్ జోన్ నేనిచ్చా. ఆబ్వియస్‌లీ 3 మంత్సా, 6 మంత్సా అనేది నేను చేస్తాను. నేనెందుకు ప్రాజెక్ట్ వదులుకుంటా? చిన్న లాజిక్ కదా! బట్ నేను వాళ్ళకేం చెప్పా? 1 మంతే చేస్తాను. ఈ 1 మంత్‌లో మీకేమైనా చేంజెస్ కనిపిస్తేనే
నేను కంటిన్యూ చేస్తా అని చెప్పా. లేకపోతే నేను చెయ్యను అని చెప్పా. మీకు నచ్చితేనే నేను కంటిన్యూ చేస్తా. బికాస్ ఐఎమ్ ఏ బిగినర్. ఐ నీడ్ ప్రాజెక్ట్స్, ఐ నీడ్ టెస్టిమోనియల్స్. అంతేకాని నేను ప్రో లెవెల్‌లో నేను ఆల్రెడీ చేసేస్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా 3 మంత్స్ డీల్ అని నేను చెప్పను. బికాస్ నేను ఇప్పుడున్న బిగినర్ స్టేజ్‌లో నాకది కావాలి. సో, నేను నా బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. నన్ను పర్సనల్ బ్రాండ్ అనేది నేను బిల్డ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఒక ఛాన్స్ అనేది నేను క్లయింట్ వైపు నుంచి తీసుకుంటాను. ఒక ఛాన్స్ నేను క్లయింట్‌కి కూడా ఇస్తాను. అలా అనమాట. సో, ఎప్పుడైతే నువ్వు క్లయింట్‌కి ఒక ప్రాజెక్ట్ ఒప్పుకుంటావో, ఆ ప్రాజెక్ట్ ఎంత టైంలో నువ్వు డెలివర్ చేయాలనుకుంటున్నావో, అంత టైంలో నువ్వు డెలివర్ చేయగలను అని నీకు అనిపిస్తేనే ఆ టైం అనేది నువ్వు చెప్పు. అంతేకాని 1 వీక్‌లో ఇస్తానని చెప్పి 10 డేస్ వరకు నువ్వు డెలివర్ చేయకపోవడం. వాళ్ళు నిన్ను నమ్ముకొని వాళ్ళొక ఏదో ఒకటి ప్రాజెక్ట్‌ని నమ్ముకొని నిన్ను నమ్ముకొని వాళ్ళు ఆ టైంకి నువ్వు డెలివర్ చేస్తావని వాళ్ళు ఇంకేదైనా వర్క్‌ని యాడ్ చేసుకోవడం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇన్‌కేస్ నువ్వు డెలివర్ చేయకపోతే మేబీ నీకు అది అక్కడ ఒక క్లయింటే అని నీకు అనిపిస్తుంది. బట్ చాలా క్లయింట్స్ నువ్వు లాస్ అవుతావన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో, ఒక వీడియో ఎడిటర్‌గా నువ్వు ఒక రీల్ ఎడిట్ చేసినా, లేదా ఒక క్లిప్పింగ్ ఎడిట్ చేసినా, ఒక లాంగ్ వీడియో ఎడిట్ చేసినా సరే, కొంతవరకు ఎడిట్ చేసి నీ క్లయింట్‌కి ఒకసారి నచ్చిందా లేదా చూడండి. నచ్చిందా లేదా అని కాదు, నేను మామూలుగా మీకు చెప్తున్నాను. ఇంతవరకు ఎడిట్ చేశాను. మీకు ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటే ఒకసారి నాకు చెప్పండి. ఇది మీకు ఓకేనా? ఈ ఫాంట్స్ కానీ, ఈ ఇమేజెస్ కానీ, లేదా ఈ స్టైల్ మీకు ఓకేనా? ఇంకేమైనా మార్చమంటారా? ఇలా మీరు వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఒక ఒక ప్రాజెక్ట్‌కైనా ఒక 10 సార్లు రివిజన్ చేసుకోవడానికి ఇవ్వడం అనేది కూడా ఇట్స్ లైక్ మీ బ్రాండ్‌ని మీరే తగ్గించుకోవడం అని అర్థం. 1 ఆర్ 2 ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్ రివిజన్‌కి. అంతకు మించి ఎక్కువ ఇవ్వకూడదు. అండ్ ప్రైసింగ్. స్టార్టింగ్‌లోనే నేను ఒక రీల్‌కి రూ. 1000 తీసుకుంటానంటే అస్సలు నడవదు. బ్రాండ్ అస్సలు బిల్డ్ అవ్వదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మార్కెట్‌లో ఒక రీల్ ఎడిట్ చేయడానికి 500-800 తీసుకుంటున్నారు. యాస్ ఎ బిగినర్‌గా నువ్వు ఉన్నావు కాబట్టి 150-250 తీసుకో, లేదా 300 తీసుకో. ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్. లేదా 250 ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్. అలా అన్నమాట. ఓకేనా? ఇక్కడి వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్? ఇక్కడి వరకు క్లియరా? యెస్, క్లియర్. అర్థమవుతుందా? ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నానా? యెస్. క్లియర్, 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 క్లియర్. ఓకే. ఓకే. ఓకే గదా! అర్థమవుతుంది గదా! ఫాస్ట్‌గా ఏమి వెళ్ళట్లేదు కదా! ఓకే రేఖ గారు. ఓకే మసన. గుడ్ రేంజ్. ఓకే ప్రసాద్ గారు. థాంక్ యూ. ఓకే. నెక్స్ట్ బెస్ట్ అప్లికేషన్స్ ఫర్ వీడియో ఎడిటింగ్. నేనిక్కడకున్న అప్లికేషన్స్ అనేది మెన్షన్ చేశాను. మీరు స్క్రీన్‌షాట్ అయినా తీసుకోండి, లేదా నోట్ జేసుకోండి. ఇక్కడ నేను మీకు యాడ్ జేసుకోవడానికి మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి, లేదా నోట్ జేసుకోండి. ఆటోమేటిక్‌గా గుర్తుంటుంది. బట్ యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మన ఫోన్‌లో ఉండాల్సిన అప్లికేషన్ ఇన్‌షార్ట్, వీఎన్ అప్లికేషన్, క్యాప్‌కట్ అనేది మేజర్‌గా యూజ్ అవుతుంది. బట్ ప్లీజ్, ప్లీజ్ దయచేసి డైరెక్ట్‌గా క్యాప్‌కట్ ఎవరు యూజ్ చేయకండి. డైరెక్ట్‌గా క్యాప్‌కట్‌కి వెళ్ళకండి. ఈజీ క్యాప్‌కట్ అని చూపిస్తుంది మ్యామ్. అలాంటివన్నీ డౌన్‌లోడ్ చేయొద్దు. వద్దు. ఏ అప్లికేషన్ పడితే ఆ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయకండి. ఒకటే పేరు మీద చాలా పేర్లుంటాయి. ఇప్పుడు నేనున్నాను సాయి కుమారి కొమ్మోజు. ఇప్పుడు నా పేరుతో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటుంది. బట్ సర్‌నేమ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది గదా! అలానే ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్‌కి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ కిడ్స్ ఉంది. అండ్ వైటీ స్టూడియో ఉంది. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అలా మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది అంటే ఆ అప్లికేషన్ మాత్రమే అఫీషియల్ అప్లికేషన్స్ మాత్రమే యూజ్ చేయండి తప్ప అనఫీషియల్ అప్లికేషన్స్ మాత్రం యూజ్ చేయొద్దు. అది మేబీ ఇన్‌కేస్ ఏదైనా ఫేక్, స్కామ్ అయినా సరే ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ నేను కొన్ని అప్లికేషన్స్ మీకు చూపిస్తున్నాను. దయచేసి ఇవి మీరు స్క్రీన్‌షాట్ అయినా తీసుకోండి. ట్రై చేయండి. బట్ స్టార్టింగ్‌లో మొబైల్ వరకు ట్రై చేసి మీకు ఫింగర్ మూవ్‌మెంట్ ప్రాపర్‌గా ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడు పీసీ వరకు వెళ్ళండి. ఫింగర్ మూవ్‌మెంట్ నథింగ్ బట్ మీరు ఎడిట్ చేయడానికి మీ మూవ్‌మెంట్ బావుంది. మీరు ఎడిట్ చేయగలుగుతున్నారు. దేని తర్వాత ఏంటి అనేది మీరు చేయగలుగుతున్నారు అని అన్నప్పుడు మాత్రమే పీసీ వరకు వెళ్ళండి. డైరెక్ట్‌గా పీసీ వరకు వెళ్ళినప్పుడు ఫింగర్ మూవ్‌మెంట్ అనేది రాదు. అలవాటు అవ్వదు. డీమోటివేట్ అయిపోతారు. సో, అస్సలు అలాగా చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ల్యాప్‌టాప్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. ఇంతవరకు అయితే నాకు తెలిసి అడోబి అనేది బాగా యూజ్ అవుతుంది. పిఆర్. ఓకే. అడోబి అనేది బావుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి క్యాప్‌కట్ కూడా యూజ్ చేస్తారు. పిఆర్ బావుంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్, బిఫోర్‌ది గూడా ఉంటుంది. మనం తీసుకున్న ప్రీమియం ప్లస్ ప్యాకేజ్‌లో గూడా ఉంది ఆ కోర్స్. సో, అదొకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ థింగ్స్ పీపుల్ మస్ట్ నో బిఫోర్ ఎడిటింగ్. సో, చాలా వరకు మనకి ఇవి చూసే ఉంటాం. ఈ 24 ఎఫ్‌పీఎస్, 30 ఎఫ్‌పీఎస్, 60 ఎఫ్‌పీఎస్, 720p పిక్సెల్స్ అనమాట. 10,080 ఆర్ 4K. ఎప్పుడైతే నువ్వు వీడియో ఎడిటింగ్ అయిపోయింది అని అన్నప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసే ముందు నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్. అది ఏ ఫార్మ్‌లో ఉంది? జిఫా, వీడియో ఐ మీన్
పీడిఎఫా లేదా ఎంపీఎస్ సంథింగ్ అక్కడ ఉంటాయి కొన్ని సెట్టింగ్స్. ఎక్స్‌ప్లోర్ చేయండి ఒకసారి. సో దట్ ఆ అప్లికేషన్స్‌లో మీ సెట్టింగ్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ప్రాపర్‌గా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అది మీరు హెచ్‌డీలో డౌన్‌లోడ్ చేస్తున్నారా? డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీకు అది మీ ఫోన్ కానీ, మీ పీసీ కానీ అది యాక్సెస్ తీసుకుంటుందా లేదా? అది సపోర్ట్ చేస్తుందా లేదా? అనేది కూడా చూసుకోండి. ఇన్‌కేస్ ఒక్కొక్కసారి సపోర్ట్ చేయకపోతే మీరేదన్నా ఇంకా బెటర్ 8K క్వాలిటీ కానీ, ఇలా కానీ మీరు డౌన్‌లోడ్ చేసినప్పుడు ఏంటి అంటే, ఇన్‌కేస్ మీ పీసీ కానీ, మొబైల్ కానీ సపోర్ట్ చేయలేనప్పుడు మీరేదైతే ఎడిట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ అనేది క్రాష్ అయిపోవడం జరుగుతుంటుంది. అంటే గ్లిచెస్ వస్తూ ఉంటాయన్నమాట. అలాంటివేమీ జరగకుండా ఉండాలి అంటే మనం ఎడిట్ చేస్తున్నప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసే టైంలో ఎంత క్వాలిటీలో డౌన్‌లోడ్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మాక్సిమం 1080 30 ఎఫ్‌పీఎస్ కానీ, 60 ఎఫ్‌పీఎస్ కానీ ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్. యాజ్ ఏ బిగినర్‌గా కానీ, కొంచెం ప్రో లెవెల్‌లో. తర్వాత మీరు ప్రొఫెషనల్ లెవెల్‌లో చేసుకున్నప్పుడు 4K అల్ట్రా హెచ్‌డీ అనేది బాగా యూజ్ అవుతుందనమాట. లైక్ క్యాప్‌కట్‌లో 4K డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2K కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలా అనమాట. ఈ సెట్టింగ్స్ కూడా రిజల్యూషన్స్ అండ్ ఫ్రేమ్ రేట్ కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడి వరకు మీరు చూసే ఉంటారు. లైక్ యూట్యూబ్‌కి మనం ఎంత రేషియోలో పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం యూట్యూబ్‌కి అంటే యాజ్ ఎ వీడియో ఎడిటర్‌గా లేదా యాజ్ ఎ ఫ్రీలాన్సర్‌గా మనకి బేసిక్ పాయింట్ అనమాట ఇది. మీరు 16:9 రేషియోలో పెడుతున్నారా? లేదా 9:16 రేషియో. మాక్సిమం ఈ 2 రేషియోస్ అనేది మనం చూస్తూనే ఉంటాం. కానీ కొంతమందికి ఈ రేషియో కూడా తెలియకుండా డౌన్‌లోడ్ చేసేస్తూ ఉంటారనమాట. బట్ యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా నీకు ఈ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు యూట్యూబ్‌కి లాంగ్ వీడియో చేస్తే మాత్రం అది ఖచ్చితంగా 16:9 రేషియోలో మాత్రమే ఉంటుంది వీడియో. ఓకే. షార్ట్ కానీ, రీల్ కానీ 9:16. బట్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో 1:1 అంటే మీకు రెక్టాంగులర్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ కానీ, ఇలా స్క్వేర్ షేప్‌లో వస్తూ ఉంటుందనమాట. ఎప్పుడన్నా చూసారా? మీకు అంటే కొన్ని క్లిప్పింగ్స్ ఏంటంటే ఇలా రెక్టాంగులర్ షేప్‌లో కానీ, ఇలా కొంచెం స్క్వేర్ షేప్‌లో కానీ క్లిప్పింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే స్టార్టింగ్‌లో ఎక్కడైతే మిడిల్‌లో మాత్రమే లైటింగ్ ఉందో అక్కడ మాత్రమే క్లిప్పింగ్ ప్లే అవుతూ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పైన, కింద కూడా కొంచెం బ్లర్‌గా మాస్క్ యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటి క్లిప్పింగ్స్ కానీ, అలాంటి వీడియో ఎడిటింగ్ కూడా మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుందనమాట. అది కూడా చూసుకోండి. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 16:9 రేషియో యూజ్ చేసి కూడా మనం క్లిప్పింగ్స్ చేయొచ్చు. వీడియో ఎడిట్ చేస్తే ఏంటి అంటే, మీరు యూజ్ చేసే కంటెంట్‌ని బట్టి కొంచెం ప్రీమియం లెవెల్‌లో మనకి కనిపిస్తూ ఉంటుందనమాట. మాక్సిమం ఇప్పుడు 16:9, 1:1 కూడా ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా బావుంది. ఓకే. సో, గివ్ ఇట్ ట్రై. దట్స్ మై పాయింట్. నెక్స్ట్. సో, ఎడిటింగ్ వర్క్ ఫ్లో. బేసిక్‌గా మనం ఎడిటింగ్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయని చెప్తాను. ఆ స్టెప్స్ ఏంటనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ క్లయింట్ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నావు అంటే, ఆ ప్రాజెక్ట్‌కి ఏమేమి కావాలి? వాళ్ళ బిజినెస్ ఏంటి? అనే ఇన్ఫర్మేషన్ గూడా నువ్వు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యాస్ ఎ బిగినర్‌గా నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాతే నువ్వు వర్క్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్‌స్టాండ్ గోల్. అసలు నీ క్లయింట్‌కి ఏమి కావాలి? ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి? ఎంటర్‌టైన్‌మెంటా? సేల్సా? ఎడ్యుకేషనా? బ్రాండింగా? అసలు వాళ్ళ బిజినెస్ ఏంటి? అనేది నువ్వు తెలుసుకోవాలి. సెకండ్ స్టెప్‌లో నువ్వు తెలుసుకోవాల్సింది ఎడిటింగ్ చేయడం కన్నా ముందు ఏంటి అంటే, వీడియోస్ కానీ, క్లిప్పింగ్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ, ఇమేజెస్, లోగోస్, మ్యూజిక్, స్క్రిప్ట్ అండ్ కంటెంట్, స్టోరీ టెల్లింగ్ టైప్‌లో ఏం పెట్టాలనుకుంటున్నావు? ఏమేమి క్లిప్పింగ్స్ పెట్టాలనుకుంటున్నావో, యాడ్ చేయాలనుకుంటున్నావా అనేది కూడా నువ్వు నీ క్లయింట్ దగ్గర నుంచి మాత్రమే గ్రాబ్ చేయాలి. లేదు వాళ్ళకేమైనా ఐ మీన్ వాళ్ళకున్న బిజినెస్‌కి ఏమైనా లోగోస్ ఉన్నా, లేదా ఏమైనా థీమ్ ఉన్నా, లేదా వాళ్ళ లోగోలో ఏదైనా ఒక కలర్ యాడ్ చేసి ఉన్నారనుకోండి. ఆ కలర్‌కి సంబంధించి నువ్వు క్లిప్పింగ్స్ యాడ్ చేయడం కానీ, ఫాంట్ యాడ్ చేయడం కానీ, లేదా నువ్వు యూజ్ చేసే ఎలిమెంట్స్‌కి కూడా కొంచెం ఆ కలర్‌కి దగ్గరగా ఉన్న థీమ్‌లో యాడ్ చేసుకోవడం కూడా కొంచెం మంచి ప్రొఫెషనల్‌గా కనిపిస్తూ ఉంటుందనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ నీ క్లయింట్ దగ్గర నుంచి నువ్వు ఎంత స్టఫ్ అయితే తీసుకుంటావో, ఆ స్టఫ్ నువ్వు తీసుకోవాలనే క్రియేటివిటీ కూడా బ్రెయిన్ కూడా నీకుండాలి. ఏదో నీ క్లయింట్ వాళ్ళేదో ఒక ప్రాజెక్ట్ చేసిమన్నారు. ఒక వీడియో ఎడిట్ చేసి ఇచ్చిమన్నారు. అంతే అయిపోయింది అంటే అవ్వదు. వాళ్ళకి ఎలా కావాలి? వాళ్ళకి ఏం కావాలి? ఇవన్నీ కూడా ఎసర్ట్స్ నువ్వు గ్యాదర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ స్టెప్స్‌లో ఏంటి అంటే నువ్వు మొత్తం స్టఫ్ అంతా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నావు. ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పెట్టుకున్నావు. క్లిప్పింగ్స్ తీసుకున్నావు అండ్ ఎలిమెంట్స్ గ్యాదర్ చేసావు. ఇన్ని గ్యాదర్ చేసిన తర్వాత కూడా దాన్ని ఎలాగా నువ్వు యాడ్ చేయాలి అనేది కూడా నువ్వు తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే దేని తర్వాత ఏం పెట్టాలి అనుకోవాలి. ఐ మీన్ అనుకుంటున్నావు. ఈ క్లిప్పింగ్ తర్వాత ఏ క్లిప్పింగ్ పెట్టాలి? లైటింగ్ ప్రాపర్‌గా ఉందా లేదా? వీడియో క్వాలిటీ ప్రాపర్‌గా ఉందా లేదా? వీడియో క్వాలిటీ అంటే నువ్వు ఎడిట్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ కోసం నేను మాట్లాడట్లేదు. క్లిప్పింగ్స్ వీడియో క్వాలిటీ ఉందా లేదా?
వాళ్ళు ఫేస్‌లెస్ చేయాలనుకుంటున్నారా? విత్ ఫేస్ చేయాలనుకుంటున్నారా? లేదా వాళ్ళ బ్రాండ్‌ని ఎక్కువగా చూపించాలనుకుంటున్నారా? లేదా వాళ్ళు ఓన్లీ క్యాప్షన్స్‌తో మాత్రమే వీడియో ఎడిటింగ్ అడిగారా? బ్యాక్‌గ్రౌండ్‌లో సంథింగ్ కొంచెం లైట్ కలర్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కానీ ఏదైనా యూజ్ చేసి ఓన్లీ టెక్స్ట్ ఫార్మ్‌లోనే వాళ్ళు వీడియో ఎడిటింగ్ అడిగారా? సో, దాన్ని బట్టి ఏ క్లిప్పింగ్ ఎప్పుడు యాడ్ చేయాలి? వాళ్ళకేమైనా కొంచెం వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వాళ్ళిచ్చిన క్లిప్పింగ్స్‌కి వాయిస్ ఓవర్‌కి మ్యాచ్ అవుతుందా లేదా? వాయిస్ ఓవర్‌లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తుందా లేదా? ఇవన్నీ మీరు ప్రాపర్‌గా చూసుకొని అరేంజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏదైనా అవసరం లేని క్లిప్పింగ్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను డీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉండేదనమాట. ఆ టైంలో నాకు కొంచెం హెల్త్ బాలేదు. టైఫాయిడ్ అనమాట. ఆల్‌మోస్ట్ 3 మంత్స్, 4 మంత్స్ నేను బెడ్ మీద ఉన్నా. ఆ టైంలో నాకు ప్రిపేర్ అవ్వడానికి టైం దొరకలే. బట్ నేను యూజ్ చేసిన ట్రిక్ ఏంటి అంటే డీఎస్సీలో ఐ క్వాలిఫైడ్ టెట్ ఆల్సో. బట్ డీఎస్సీ ప్రిపేర్ అయ్యి రాసే టైంలో నేను ఇక్కడ లేను. ఆంధ్రాలో లేననమాట. సో, నేను ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి అవ్వక నేను వదిలేయాల్సొచ్చింది. సో, అవన్నీ పక్కన పెడితే ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఏదైనా సరే ఇప్పుడు నా ఎగ్జామ్‌లో మాకెలా ఉంటుందంటే మేబీ ఎవరికైనా తెలిస్తే అది ఓకే. బట్ కాంపిటీషన్స్ మాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే మాక్సిమం ఎలా ఉంటుందంటే క్వెషన్ ఇచ్చి చాయిసెసే కదా ఉంటాయి. అవునా కాదా? పడుకున్నారా? లంచ్ టైమ్ ఇంకా అవ్వలే యెస్ అప్పుడే మేడం. పడుకున్నారా? యెస్ మ్యామ్. మయూరి గారు పడుకున్నారా? యెస్ మ్యామ్ అంటున్నారు. మయూరి గారు పడుకోలేదా? ఓకే. ఫైన్. సీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి ఒక పెద్ద క్వెషన్ నేను ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్‌కైతే ఇంత పెద్ద చాటభారతం ఉంటుంది. దాని కింద చిన్న ఆప్షన్స్ ఉంటాయి అంతే. అంత పెద్ద క్వెషన్ చదివేలోగా 1 మినిట్, 2 మినిట్స్ పడుతుంది. ఆ కిందకి చిన్న ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి. నేనెందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాననేది మీకు అర్థమవుతుంది. కనెక్ట్ జేసుకోండి. ఓకే. ఆ ఎగ్జామ్‌కి నేను ప్రిపరేషన్‌కి టైం లేక నేను ముందు ఏం చేసేదాన్నంటే, ఆ క్వెషన్ కంప్లీట్‌గా చదివి వాడిచ్చిన 4 ఆప్షన్స్‌లో దాన్నేమంటారంటే రిమూవ్ చేయడం స్టార్ట్ చేశా. అంటే మైనస్ లైక్ రిమూవ్ చేయడం అనేది ఎప్పుడైతే మనం స్టార్ట్ జేస్తామో ఆటోమేటిక్‌గా మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది క్లిక్ అవుతూ ఉంటదనమాట. సేమ్ అలానే నువ్వు యాస్ ఎ వీడియో ఎడిటర్‌లా లేదా యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా నువ్వేదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్‌కి నీకు ఏదైతే అవసరమైంది అని నీకు తెలియడం కన్నా, ఏది అవసరం లేదో అది ఫస్ట్ నువ్వు రిమూవ్ చేయగలగాలి. యామ్ ఐ క్లియర్ దిస్ పాయింట్? ఈ పాయింట్ క్లియర్ అయిందా? నేనెందుకు ఎగ్జాంపుల్ చెప్పానో అర్థమైందా? కీర్తి క్లియర్, ఉమా క్లియర్, మంజుల క్లియర్, సిద్దిక క్లియర్, ఉషా క్లియర్. ఓకే. ఫైన్. నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైనా ఒక పని నువ్వు చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఆ పనికి ఏది అవసరమో నీకు తెలియడం కన్నా, అవసరం లేని పని నువ్వు చేయకుండా ఉండాలి అంటే, దాన్ని నువ్వు పక్కన పెట్టడం కూడా నీకు తెలిసుండాలి. ఇది కూడా నాకు అవసరమే, ఇది కూడా నాకు అవసరమే అన్నీ దాచిపెట్టుకుంటే అవసరమైన పని చేయడం కన్నా అనవసరమైన పనులు ఎక్కువైపోతూ ఉంటాయి. సో, యాస్ ఎ వీడియో ఎడిటర్ లాగా నీకు మెయిన్ యాస్ ఎ గ్రాఫిక్ డిజైనర్ అయినా, యాస్ ఎ వీడియో ఎడిటర్ అయినా సరే చాలా స్టఫ్ నీ దగ్గర పెట్టుకోవడం ఇంపార్టెంటే. బట్ ఆ స్టఫ్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కన్నా అన్‌ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది క్లిప్పింగ్స్ కానీ ఏదైనా సరే నువ్వు రిమూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు అన్‌ఇంపార్టెంట్ పాయింట్స్ నువ్వు రిమూవ్ చేయగలుగుతావో ఆటోమేటిక్‌గా నీకు నీ వీడియో ఎడిటింగ్ స్కిల్ అనేది నువ్వు నీ క్లయింట్‌కి ఏదైతే ప్రాజెక్ట్ డెలివర్ చేస్తావో, ఆ ప్రాజెక్ట్‌కి ఒక వాల్యూ క్రియేట్ చేయగలవు. ఆ వాల్యూ అనేది నువ్వు క్రియేట్ చేయాలి అంటే 100% నీ బ్రెయిన్ ఆటోమేటిక్‌గా నువ్వు చేసే వర్క్ మీద ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ టెక్స్ట్, సబ్‌టైటిల్స్, పాయింట్స్, ఎలిమెంట్స్ అండ్ ఐకాన్స్, జిఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. పిఐపి అంటే పిక్ ఆన్ పిక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే నువ్వు యాడ్ చేసే లేయర్స్‌కి కూడా ఎలాంటివి యాడ్ చేయాలి, గ్రాఫిక్స్ ఎలాంటివి యాడ్ చేయాలి, ఎలిమెంట్స్ ఎలాంటివి యూజ్ చేయాలి. ఈ ఎలిమెంట్ యూజ్ చేస్తే ఇది బానే ఉంటుందా? ప్రొఫెషనల్‌గానే ఉంటుందా? కామెడీగా ఏమి ఉండదు గదా! అంటే ఎందుకు ఇక్కడ నేను కామెడీ అనే పదం యూజ్ చేస్తున్నాను అంటే, నువ్వు ఎప్పుడైనా యాస్ ఎ వీడియో ఎడిటర్ లాగా చేస్తున్నావు అంటే, నీ క్లయింట్ ప్రకారం వాళ్ళ బిజినెస్ ప్రకారం కదా నువ్వు వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది ఇవ్వాలి. సో, వాళ్ళకి నువ్వు ప్రాజెక్ట్ ఇస్తున్నావు అంటే, యూజ్ చేసే క్లయింట్‌కి ఏదైతే వాళ్ళకి బ్యూటీషియన్ ఐ మీన్ బ్యూటీ పార్లర్ ఉందనుకోండి. నా పదాలు ఇలానే ఉంటాయి. ఎందుకంటే నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేనున్న లోకల్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ అన్నీ కలిసిపోయి ఇలా వస్తూ ఉంటాయి. దయచేసి ఏమో అనుకోవద్దు. బట్ నేను చాలా కష్టపడుతున్నాను కంటిన్యూగా మాట్లాడడానికి. సారీ ఎక్కడైనా నా పదాల వల్ల మీరెక్కడైనా ఇబ్బంది పడితే. ఓకేనా? బట్ జస్ట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా మీకు మంచి స్టఫ్ ఇవ్వాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది నా పాయింట్. అందుకే ఒక్కొక్కసారి నన్ను నేనుగా కూడా మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ ఉంటాననమాట.
దట్స్ మై మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అంతకుమించి ఏమీ లేదు. సో, ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైతే మీరు టెక్స్ట్ కానీ, సబ్‌టైటిల్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం బిజినెస్ ప్రకారం యూజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా మనం యూజ్ చేసే కంటెంట్‌కి కొన్ని క్లిప్పింగ్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బ్రహ్మానందం గారి క్లిప్పింగ్స్ కానీ, లేదా మనీ క్లిప్పింగ్స్ కానీ ఆహ్ కొంతవరకు ఒక క్లిప్పింగ్స్. ఏంటి రావట్లేదా? అని ఒక క్లిప్పింగ్ ఉంటుంది. 'మర్యాద రామన్న' మూవీలో వాడు ట్రైన్‌లోంచి విండోలోంచి కొబ్బరికాయ లాగుతూ ఉంటాడు. ఐడియా ఉందా? బాబోయ్! నా బ్రెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోతుందో. సూపర్. శభాష్! ఐడియా ఉందా? నవ్వుతున్నారు గదా! ఐడియా ఉంది గదా! ఓకే. ఫైన్. సీ అలాంటి టైంలో ఏంటి రావట్లేదా? అనే ఒక క్లిప్పింగ్ అనేది మనం కొన్ని ఐ మీన్ యాస్ ఎ వీడియో ఎడిటర్‌గా ఆ మీమ్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలనే నాలెడ్జ్ గూడా మనకుండాలి. దట్స్ మై మెయిన్ పాయింట్ అన్నమాట. ఓకే. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ 6థ్, 7, 8థ్ స్టెప్స్. ఆల్‌మోస్ట్ నేను ఇక్కడ 8 స్టెప్స్ చెప్పాను. ఆ 8 స్టెప్స్‌లో కూడా మనం ఫాలో అయితేనే మంచి అవుట్‌పుట్ అనేది మనం డెలివర్ చేయగలము. మ్యూజిక్ కానీ, ఎఫెక్ట్ కానీ, వాయిస్ క్లారిటీ కానీ, వాయిస్ క్లారిటీలో ఏంటి అంటే ఇన్ కేస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఐ మీన్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వచ్చినా సరే కొన్ని అప్లికేషన్స్‌లో డీనాయిస్ చేయడానికి అంటే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో మనం కొంచెం ఆ వాయిస్ అనేది గ్లిచెస్ అనేది తగ్గించడానికి మనకు ఆప్షన్స్ ఉంటాయి. మనమే ఎక్స్‌ప్లోర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ బ్రైట్‌నెస్ అండ్ వైట్ బ్యాలెన్స్. ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే మీరు ఇన్ కేస్ మీ క్లయింట్ ఎవరైనా వాళ్ళు ఫేస్ కంటెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. లేదా ఇప్పుడు నీ క్లయింట్ ఎవరైనా ఒక ఎఫిలియేట్ మార్కెటర్ అనుకో. ఇన్ కేస్ వాళ్ళ స్కిన్ టోన్ అనేది కొంచెం డార్క్‌గా ఉంది అని అనుకో. నేనిక్కడ ఎవ్వరిని ఐ మీన్ సంథింగ్ ఏమంటారు? ర్యాగింగ్ చేయట్లేదు. జస్ట్ మన ఎగ్జాంపుల్‌కి తగ్గట్టు నేను తీసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక స్కిన్ మయూరి గారు మ్యూట్‌లో పెట్టుకోండి. ఎవరైనా ఒక స్కిన్ టోన్ బ్లాక్‌గా ఉంది లేదా డార్క్‌గా ఉంది అని అన్నప్పుడు, మీరు ఎంత వరకు బ్రైట్‌నెస్ యాడ్ చేయాలి? ఎంత వరకు వాళ్ళ స్కిన్ టోన్ చేంజ్ చేయాలి? అనేది మీకు తెలిసుండాలి. వాళ్ళు డార్క్ స్కిన్ కూడా మీరు తీసుకొచ్చి ఇంత ఫెయిర్ అండ్ లవ్లీ పూసినట్టు ఎంత పూయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఇలాగ క్లయింట్స్‌ని బట్టి మీరు అది ఎడిట్ చేయడం అనేది కూడా బేసిక్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అన్నీ కూడా ఉండాలి. అప్పుడే మనం ప్రాపర్‌గా ఎడిట్ చేయడం అనేది మనకి పాసిబుల్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఆల్రెడీ స్కిన్ మంచిగా ఫెయిర్ ఉన్న వాళ్ళకి గూడా మీరు ఇంకొంచెం బ్రైట్‌నెస్ యాడ్ చేసి, వాళ్ళకి ఇంకొంచెం మిల్క్ బ్యూటీలా తయారు చేయడం అనేది గూడా ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్ అనమాట. జస్ట్ ఒరిజినల్ కలర్స్‌ని హ్యాండిల్ చేసుకొని కొంచెం లైటింగ్ అనేది ప్రాపర్‌గా చెక్ చేసుకుంటూ ఉంటే, కొంచెం ఎఫర్ట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి మంచి అవుట్‌పుట్ అనేది వస్తుంది. అండ్ ఎక్స్‌పోర్ట్ చేసే టైంలో క్వాలిటీ ఎలా ఉంటుంది? హెచ్‌డీనా లేదా ఐ మీన్ ఎస్‌డీ క్వాలిటీలో ఉందా? అది ఏ ఫ్రేమ్‌లో ఉంది అనేది కూడా మనం క్రాస్ చెక్ చేసుకొని యూజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. బిగ్గెస్ట్ మిస్టేక్స్ బిగినర్స్ మేక్. టూ మినిట్ ట్రాన్సాక్షన్స్. నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను గదా! కొత్త అప్లికేషన్స్ కానీ, క్యాప్‌కట్ కానీ, విఎన్ అప్లికేషన్స్ కానీ, విఎన్ అప్లికేషన్స్‌లో బావుంటాయి. ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్‌షాట్‌లో చాలా నార్మల్‌గా ఉంటుందంతే. బట్ విఎన్ అప్లికేషన్స్ బావుంటుంది. క్యాప్‌కట్ అప్లికేషన్ బావుంటుంది. వీటిలో ఏంటంటే కొంచెం ఎక్కువ ఎలిమెంట్స్ మనకి వస్తూ ఉంటాయి. మనకి హ్యాండ్‌కి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే చాలా యూజ్ చేసేస్తూ ఉంటాం. దయచేసి అలా యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ ఒకటి యూజ్ చేశా. బట్ ఇదే ఎలిమెంట్ ప్లేస్‌లో నేను ఇక్కడ మొత్తం బ్లూ కలర్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో అక్కడక్కడ అంతా యాడ్ చేయొచ్చు. నాకు చాలా మంచి ఎలిమెంట్స్ దొరికాయి. బట్ ఉన్నాయి గదా! అని మొత్తం యాడ్ చేసుకుంటూ పోలేను గదా! అస్సలు బాగోదు. సో, ఇలా బిగినర్ స్టేజ్‌లో ఇలాంటి మిస్టేక్స్ అయితే దయచేసి ఎవరు చేయకండి. ఓకే. నెక్స్ట్ లౌడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పుడు నేను అరుస్తూ మాట్లాడుతున్నా. గట్టిగా మాట్లాడుతూ ఉన్నా. సీ ఇప్పుడు నేను కోప్పడినప్పుడు ఇలానే మాట్లాడి లేదా మీతో మంచిగా మాట్లాడినప్పుడు గూడా ఇలానే మాట్లాడుతూ ఉంటే అస్సలు బాగోదు గదా! కంటెంట్ ప్రకారం మనం మ్యూజిక్ యాడ్ జేయడం ఇంపార్టెంట్. క్లయింట్ యొక్క ఇంటెన్షన్, క్లయింట్ యొక్క స్క్రిప్ట్ ప్రకారం మనం మ్యూజిక్ యాడ్ జేయడం ఇంపార్టెంట్. ఈ సెన్స్ కూడా మనకుండాలి. సెన్స్ అంటే ఏంటి సాయి కుమార్ మమ్మల్ని సెన్స్ లేదని తిడుతున్నావంటే? ఆ అవగాహన మనకుండాలి అనేది నా పాయింట్. ఓకే. ర్యాండమ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు లైటింగ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కంప్లీట్‌గా లైటింగ్‌లోనే నేను కూర్చున్నా. ఇక్కడ ఆల్రెడీ లైటింగ్ ఉంది. ఈ లైటింగ్‌లో నువ్వేదో పక్క నుంచి, ఈ పక్క నుంచి ఎంత ఫైర్ వచ్చేలా యాడ్ చేయడం. ఇలాంటివన్నీ యాడ్ చేయకపోవడం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. యాస్ ఎ బిగినర్‌గా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. నేను చాలా చేశాను. ఓకే. నో స్టోరీ ఫ్లో అంటే ఇప్పుడు ఏదైతే కంటెంట్ మనం పెడుతూ ఉంటామో ఆ కంటెంట్‌కి ర్యాండమ్‌గా క్లిప్పింగ్స్ యాడ్ చేసేస్తూ ఉండడం.
ర్యాండమ్ స్క్రిప్ట్‌కి ర్యాండమ్ ఎలిమెంట్స్ యాడ్ చేసేస్తూ ఉండడం. అలాంటివి కూడా చేయకండి. ఇట్స్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. లాంగ్ బోరింగ్ ఇంట్రో. అంటే ఇప్పుడు నా పేరు సాయి కుమారి కొమ్మోజు. మాదొక విలేజ్. నేను డిగ్రీ చదువుకున్న తర్వాత డీఎడ్ చేశాను. డీఎడ్ చేసిన తర్వాత ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక ప్లేస్‌కి వెళ్ళాను. ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు ఇంకో ప్లేస్‌కొచ్చాను. ఇప్పుడు ఈ ప్లేస్‌లో ఉన్నాము. ఇక్కడ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత చేస్తాను. నేను నాకున్న ఫ్రీ టైమ్‌లో ఇలా స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నా. ఇలా ఎంత మాట్లాడితే నువ్వు 30 సెకండ్స్ నీ టార్గెట్ అయింది. లేదా 60 సెకండ్స్ నీ క్లయింట్ యొక్క వీడియో యొక్క టార్గెట్ అన్నప్పుడు, ఆ 60 సెకండ్స్‌లో 30 సెకండ్స్ నువ్వు ఇంట్రోకే వెళ్ళిపోతూ ఉంటే, ఇంకో 30 సెకండ్స్‌లో నువ్వు ఎక్కడ కన్వే చేస్తావు? వేస్ట్ ఆఫ్ టైమ్ గదా! అండ్ నీ క్లయింట్‌కి కూడా నిన్ను నమ్ముకోవడం కూడా వేస్ట్ ఆఫ్ టైమ్. అది గూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పూర్ ఆడియో క్వాలిటీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇది మీకు రికార్డింగ్ ఇచ్చే టైంలో గూడా నేను నా ఆడియో ప్రాపర్‌గా ఉందా లేదా అనేది కూడా నేను క్రాస్ చెక్ చేస్తా. సో, అలా మనం క్రాస్ చెక్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అది గుర్తుపెట్టుకోండి. సుమలత గారు ప్లీజ్ మ్యూట్ పెట్టుకోండి. నెక్స్ట్ రాంగ్ టెక్స్ట్ ఫాంట్. ఫాంట్ యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను ఇదే ఉన్నది ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్స్ బిగినర్స్ మేక్ అని ఉంది. ఇదే ఫాంట్ నేను వేరే స్టైల్‌లో పెట్టి చూపిస్తాను. గివ్ మీ సెకండ్. అవుతుందో లేదో మనకు తెలీదు. బట్ నేను మీకు చూపిస్తాను. ఇక నేను కొన్ని ఫాంట్ స్టైల్స్ చూపిస్తున్నాను. అది వేరే ఫాంట్‌లో పెట్టి చూపిస్తాను. మీకెలా ఉంటుందో నేను చూపిస్తా. గివ్ మీ సెకండ్. ఈ ఫాంట్ పెట్టా. ఎలా ఉంది? ఐ నీడ్ ఎవ్రీవన్ యాక్టివ్. ఎలా ఉంది? రెస్పాండ్ అవ్వండి. డిఫరెంట్‌గా ఉంది. నాట్ అండర్‌స్టాండ్. ఎగ్జాక్ట్‌లీ ఉమా. సూపర్. ఇది పెట్టా చూడండి. ఈ ఫాంట్ పెట్టాను. ఎలా ఉంది? బిగ్గెస్ట్ మిస్టేక్స్ బిగినర్స్ మేక్. ఎలా ఉంది? చూడగానే ఏమైనా అర్థమవుతుందా? చదవడానికి కష్టంగా ఉంది. మెస్సీగా ఉంది. నాట్ గుడ్. 100% కన్‌ఫ్యూజ్ అవుతున్నాం గదా! ఇప్పుడు నేను ఈ ఫాంట్ పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఈ ఫాంట్ పెడుతున్నా. ఎలా ఉంది? క్లియర్. అర్థమవుతుంది గదా! నేనేం చెప్పాలనుకుంటున్నానో? అర్థమవుతుంది గదా! మీరు యూజ్ చేసే ఫాంట్ కూడా ఏ టైప్ యూజ్ చేయాలి? ఎక్కడ ఎలాంటి టైప్ యూజ్ చేయాలి? అది రీడబుల్‌గా ఉందా? లేదా? అనేది కూడా మ్యాటర్స్. ఇది మనం బిగినర్స్ లెవెల్‌లో చేసే మిస్టేక్స్. నెక్స్ట్ నాట్ సేవింగ్ ప్రాజెక్ట్ ఫైల్స్. ఇప్పుడు చాలా చేస్తూ ఉంటాం. ఇప్పుడు క్యాన్వాలో నాకున్న కంగారుకి క్యాన్వాలో మనం ఒకసారి ఏదైనా ఒకసారి ఓపెన్ చేసి వదిలేస్తే అది ఆటోమేటిక్‌గా ఉంటదక్కడ. నాకున్న కంగారుకి అది ఆస్ట్రేలియా ఉన్న కంగారు కన్నా దారుణంగా ఉంటదనమాట. నాకున్న కంగారయితే బీభత్సమైన కంగారు. ఎంత కంగారంటే ఒకటి ఓపెన్ చేసి అది టెంప్లేట్ క్లియర్‌గా అన్నీ రెడీ చేసుకున్నాను అనే టైంకి టిక్ 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 మని బ్యాక్ నొక్కేస్తూ ఉంటాను. ఒక్కసారి గుండె జారిపోతూ ఉంటదనమాట. అర్రే! ఎంత కష్టపడి నేను ప్రిపేర్ చేశాను అది ఉందా? ఎగిరిపోయిందా? అనిపిస్తూ ఉంటదనమాట. సో, ఒక్కొక్కసారి మనకేమనిపిస్తూ ఉంటదంటే, కంగారుగా చేయడం అనేది వేరు. బై మిస్టేక్‌గా చేయడం అనేది వేరు. బట్ సేవ్ చెయ్యాలనే కామన్ సెన్స్ లేకపోవడం అనేది వేరు. నాకుండదు కదా అలా. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు రాగా ఏ కంటెంట్ నువ్వు ఎడిట్ చేసినా, ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా సరే, ఎన్ని డెమోస్ చేసినా సరే, యూ హావ్ టు సేవ్ ఇట్. సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దట్స్ మై పాయింట్. సేవ్ చేసుకుంటేనే నువ్వు ఫస్ట్ చేసిన వీడియోకి అండ్ ప్రో లెవెల్‌లో చేసిన వీడియోకి నీ మిస్టేక్స్ తెలుస్తాయి. ఫ్యూచర్‌లో నువ్వు బ్రాండ్ బిల్డ్ చేసుకున్నప్పుడు కూడా నీకది చూపించడానికి కూడా మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందనమాట. అది గుర్తుపెట్టుకోండి. సీక్రెట్ ఆఫ్ వైరల్ రీల్స్ ఎడిటింగ్. ఫస్ట్ 3 సెకండ్స్ మ్యాటర్. స్ట్రాంగ్ హుక్ టెక్స్ట్, ఫాస్ట్ కట్స్, జూమ్ ఎఫెక్ట్, క్యూరియాసిటీ. అంటే ఎప్పుడైతే నీ క్లయింట్ యొక్క స్క్రిప్ట్‌ని బట్టి ఒక క్యూరియాసిటీ యాడ్ చేయండి. ఇందాక నేను 'మర్యాద రామన్న' అనే ఒక మూవీలోదో ఒక క్లిప్పింగ్ కోసం చెప్పాను కదా! ఏంటి రావట్లేదా? అనే ఒక క్లిప్పింగ్. నెక్స్ట్ తీస్తా. నాలో ఉన్న టాలెంట్ అంతా బయటకి తీస్తా. ఇది బ్రహ్మానందం గారిది మీమ్. ఇలాంటి క్లిప్పింగ్స్, మీమ్స్ మనం ఎక్కడెక్కడ యాడ్ చేయాలి? ఇలాంటి క్లిప్పింగ్స్ అనేది, మీమ్స్ అనేది మనం స్టార్టింగ్‌లో యాడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఏంటి అంటే చూసే వాళ్ళకి అటెన్షన్ గ్రాబింగ్ అనేది మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే నీ క్లయింట్‌కి ఇవన్నీ నువ్వు యాడ్ చేసి ఇచ్చి ఇలా ఉంటుంది. నేను ఇది ఇక్కడ యాడ్ చేయడానికి ఇది రీజన్ అవుతుంది అని నువ్వు వాళ్ళతో కమ్యూనికేట్ అవుతావో, నీ క్లయింట్ కూడా ఇంప్రెస్ అవుతారు, సాటిస్ఫై అవుతారు. నీకు కమింగ్ కూడా ఇంకా మంచిగా ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి కూడా యాక్సెస్ ఉంటుంది. థాట్స్ మై పాయింట్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడున్న మళ్ళీ ఇలా వస్తున్నా, మళ్ళీ ఇలా వెళ్తున్నా. దిస్ ఈస్ కాల్డ్ జూమ్ ఎఫెక్ట్. అంటే నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా లైవ్‌లో మాన్యువల్‌గా చూపిస్తున్నాను అంతే. అలాంటి ఎఫర్ట్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఉన్న ఇన్ఫర్మేషన్‌లో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొబైల్ స్క్రీన్
మొబైల్ పౌచ్ ఉంది. గివ్ మీ సెకండ్. ఈ మొబైల్ పౌచ్ ఉంది. ఈ మొబైల్ పౌచ్ ఇలా ఉంది. ఇది కంప్లీట్‌గా ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఇది కంప్లీట్‌గా ఒక స్క్రీన్ అనుకోండి. ఇది నేను కంప్లీట్‌గా పెడుతున్న స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్‌లో ఒక్కొక్కసారి నేను ఇక్కడికి ఇది జూమ్ చేస్తూ ఉంటా. అరే! ఆ! ఇది జూమ్ చేస్తున్నా లక్కీ. నెక్స్ట్ ఇంకొకటి ఏదో మధ్యలో ఒక కొటేషన్ ఉంది. అండ్ ఇదొకటి. అండ్ ఫస్ట్‌లో టెడ్డీ బేర్. ఒకటి జూమ్ చేస్తూ ఉన్నా. ఇలా మీరు ఏదైతే ఎలిమెంట్ కొంచెం హైలైట్ చేయాలి అని అనుకుంటున్నారో, ఆ ఇన్ఫర్మేషన్‌ని జూమ్ చేస్తూ ఉండడం. ఆ ఎఫర్ట్స్ కూడా మనకి తెలిసుండాలి. అది కొంచెం రీల్ వైరల్ అవ్వడానికి కానీ, కంటెంట్ రీచ్ అవ్వడానికి కూడా బావుంటూ ఉంటుందనమాట. నెక్స్ట్ కీప్ ఎనర్జీ హై. ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ నుంచి క్లాస్ తీసుకుంటున్నామా మనం? 1 ½ అవర్ అయిందా? 1 అవర్ అయిందా? సో, కంటిన్యూ‌గా సేమ్ వాయిస్ పిచ్‌లో నేను మాట్లాడుతూ ఉన్నాను గదా! అవునా? కాదా? సేమ్ వాయిస్ పిచ్‌లో మాట్లాడుతున్నానా? లేదా? ఆల్‌మోస్ట్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మాట్లాడుతూ ఉన్నాను గదా! బట్ ఇది నేను 2 పార్ట్స్‌గా మనం రికార్డ్ చేసాం. బికాజ్ మళ్ళీ రీజాయిన్ అయ్యాం క్లాస్‌లో. బట్ ఫస్ట్ ఉన్న ఎక్స్‌ప్లనేషన్‌కి, ఇప్పుడున్న ఎక్స్‌ప్లనేషన్‌కి కంటిన్యూషన్‌గానే ఉంటుంది. బికాజ్ నేను సేమ్ ఎనర్జీ అనేది దాన్నేమంటాం మెయింటైన్ చేస్తున్నా. ఎగ్జాక్ట్‌లీ. సీ ఇప్పుడు నేను మీకు వీడియో అనేది లేదా ఈ వెబినార్ అనేది మీకు రికార్డింగ్ ఇచ్చే టైంలో ఇందాక నాకు ఒక కాల్ వచ్చింది. అక్కడ నేను ఆపా. గివ్ మీ ఎ సెకండ్ అని. మీ టైం అడిగి. అక్కడ నేను ఏదైతే డెడ్ స్పేస్ ఉందో ఆ స్పేస్ నేను కట్ చేసి మీకు ఇస్తా రికార్డింగ్. కెన్ యూ గైస్ అండర్‌స్టాండ్ మై పాయింట్ క్లియర్‌లీ? ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి. ఎక్కడెక్కడ ఎలాంటి పాయింట్స్ మనం కట్ చేయాలి, ఎలా ఉండాలి. యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా అయినా సరే నువ్వు ఈ పాయింట్స్ అన్నీ కూడా నీకు తెలిసి ఉండడం అనేది ఇట్స్ ఎ బిగ్ డీల్. తెలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ నీకు ప్రాపర్‌గా క్లయింట్స్ అందరూ కూడా నీ క్లయింట్స్ అందరికీ కూడా మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను ఈ పీపీటీ ఉంది. ఇంతసేపు ఇలా మాట్లాడుతున్నాను కదా! ఇదే ఇదే క్లాస్ ఆడియో ఇస్ 50% ఆఫ్ వీడియో. పీపుల్ ఫర్‌గివ్ బ్యాడ్ విజువల్స్ ఫాస్టర్ థాన్ బ్యాడ్ ఆడియో. నాయిస్ రిమూవ్ చేయాలి. ఈక్యూ బేసిక్స్, వాల్యూమ్ బ్యాలెన్స్, క్లీన్ వాయిస్ ఓవర్, సౌండ్ ఎఫెక్ట్స్. ఎలా ఉంది? ఎలా ఉంది? ఏమైనా రీచ్ అవుతుందా మీకు? ఇప్పటి వరకు నేను చెప్పే రేంజ్‌కి, ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఏమైనా రీచ్ అవుతుందా? నో రైట్? సో, నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు క్లయింట్‌కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నావో, ఇన్ కేస్ అది వాయిస్ ఓవర్ కంటెంట్ కానీ, స్క్రిప్ట్ కానీ అయితే, 100% నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, 100% నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఆడియో ప్రాపర్‌గా ఉందా లేదా అనేది. వీడియో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో, ఆడియో కూడా అంతే బ్యాలెన్స్ చేస్తుంది. అంతే బ్యాలెన్స్ చేస్తుంది. ఆడియో, వీడియో 2 ప్రాపర్‌గా ఉంటేనే కంటెంట్ రీచ్ అవుతుంది. మెంటర్ డాట్ సాయి కుమారి. దిస్ ఈజ్ మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్. క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి, నేనక్కడ యాడ్ చేసిన టెక్స్ట్‌కి, క్లిప్పింగ్స్‌కి కొంచెం అన్‌రిలవెంట్‌గా యాడ్ చేశాను. అది కొంచెం స్ట్రాటజీ అనుకోండి. అండ్ అక్కడ నేను యూజ్ చేసిన వాయిస్ మాటలకి కానీ, సెంటెన్స్ కానీ ఒకసారి వినండి. కళ్ళు మూసుకొని జస్ట్ ఏమి చూడకుండా జస్ట్ వినండి. మీకు ఆటోమేటిక్‌గా మ్యాటర్ రీచ్ అవుతుంది. బికాజ్ నేను యూజ్ చేసిన మాటలు కానీ, సెంటెన్సెస్ కానీ అలా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు మీ క్లయింట్‌కి వాయిస్ ఓవర్ కంటెంట్ కావాలి అని అనుకుంటున్నారో, ఆ టైంలో ఖచ్చితంగా ఆడియో ప్రాపర్‌గా ఉందా లేదా, వాల్యూమ్ ప్రాపర్‌గా ఉందా లేదా, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. బిగ్ బాస్ ఐడియా ఉందా? మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి బిగ్ బాస్ ఐడియా లేకుండా ఉంటుందని మాత్రం నేను నమ్మను. ఐడియా ఉందా? నవ్వుతున్నారా? సైలెంట్‌గా వీడియోస్ ఆఫ్ చేసుకొని నవ్వుకుంటున్నారు గదా అందరూ. యెస్. ఐడియా ఉంది. బిగ్ బాస్ అనేసరికి మనకి ఏం గుర్తొస్తుంది? ఆ పర్సన్ ఎవరో గూడా మనకు తెలీదు. బట్ వాయిస్. జస్ట్ వాయిస్. మనకి వీడియో మనం ఎంత బాగా ఎడిట్ చేసినా సరే, ఇన్‌కేస్ వాయిస్ ఓవర్ రీల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాయిస్ కూడా మనకు అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సమ్‌టైమ్స్ వీడియో కన్నా వాయిస్ వల్ల ఎక్కువ కంటెంట్ రీచ్ అవుతూ ఉంటుందనే పాయింట్ దయచేసి గుర్తుపెట్టుకోండి. కలర్ కరెక్షన్స్ వర్సెస్ కలర్ గ్రేడింగ్. ఎప్పుడెప్పుడు మనం ఎలాంటి కలర్ థీమ్ యూజ్ చేయాలి? ఇప్పుడు బ్లాక్ అనేసరికి ఆటోమేటిక్‌గా వైట్. బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ బావుంటుంది. స్కై బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ బావుంటుంది. మెరైన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ బావుంటాయి. మనం నేచురల్‌గా ఒక ప్రీమియం లుక్ ఇవ్వాలి అంటే ప్రాపర్ బేసిక్ కలర్ ఆహ్, ఐ మీన్ కలర్ కరెక్షన్స్ కానీ, ఆ కలర్ థీమ్స్ కానీ మనకి తెలిసుండాలి, యూజ్ చేయాలి. అంతేకాని కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేద్దామని మాత్రం ట్రై చేయకండి. ఓకే. మాక్సిమం ఇక్కడున్న బ్యాక్‌గ్రౌండ్‌కి వైట్ కలర్ చాలా బావుంటుంది. బట్ నేనిక్కడ యెల్లో కలర్ గూడా యూజ్ చేశాను. గ్రీన్ కలర్ గూడా యూజ్ చేశా.
బికాస్ మనకి కన్వీనియంట్‌గా మనం యూజ్ చేస్తాం. బట్ ప్రొఫెషనల్ లెవెల్‌లో మనం యూజ్ చేయాలంటే అయితే వైట్ లేదా యెల్లో. ఇలా. అంటే మనం ఏ కలర్‌కి ఎలా యూజ్ చేస్తాము అండ్ కంటెంట్ బట్టి కానీ, స్క్రిప్ట్ బట్టి కానీ, ఆడియో బట్టి గానీ, అది హ్యాపీగా ఉందా? లేదా సాడ్‌గా ఉందా? సీరియస్‌గా ఉందా? అరే! డేంజర్ అనే కలర్ ఏ కలర్‌లో ఉంటుంది? వైట్ కలర్‌లో డేంజర్ అని రాస్తే ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? చెప్పండి. డేంజర్ అనే ఇన్ఫర్మేషన్‌ని నేను వైట్ కలర్‌లో రాసా. ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేనే ఏం చెప్పను. ఇలానే ఉంటా. పడదు గదా! సో, రెడ్ కలర్. సో, ఇలా మనం దేన్ని బట్టి ఏ కలర్ యూజ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ గూడా మనకి తెలిసుండాలి. నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడిటింగ్. సో, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మనకి ఏమేమి వీడియో ఎడిటింగ్ అనే ఒక స్కిల్ నేర్చుకుంటే ఎంత వరకు మనం ఎడిటర్‌గా వర్క్ జేయొచ్చు, ఎన్ని ఫీల్డ్స్‌లో మనం వర్క్ జేయొచ్చు, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను ఒకసారి చూడండి. చాలా వరకు ఈవెన్ మీరు ఒక వీడియో ఎడిటింగ్ స్కిల్ నేర్చుకున్నా సరే, మీరు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు వేరే వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కూడా మీరు గ్రాబ్ జేయొచ్చు. లేదా వేరే వాళ్ళకి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసి కూడా మీరు క్యాష్ అనేది గ్రాబ్ చేయొచ్చు. ఇలా కూడా ఉంటుంది ఫ్రీలాన్సింగ్‌గా కానీ, వెడ్డింగ్, యూట్యూబ్, రీల్, యాడ్ అంటే ఒక యాడ్ రన్ చేయడానికి కూడా వీడియో ఎడిటర్ అనేది కావాలనమాట. ఇంతవరకు. నెక్స్ట్ హౌ టు బికెమ్ గుడ్ ఎడిటర్ ఫాస్ట్. ఎడిట్ డైలీ రీక్రియేట్ ట్రెండింగ్ వీడియోస్. అంటే ఏదైనా ఒక రా క్లిప్పింగ్స్ తీసుకొని దాన్ని మీరు ఎడిట్ చేయండి. ఆ ఎడిట్ చేసిన క్లిప్పింగ్స్‌ని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయండి. లేదా యూట్యూబ్‌లో పోస్ట్ చేయండి. పోర్ట్‌ఫోలియోస్ క్రియేట్ జేసుకోండి. అండ్ మీరు ఏ క్లయింట్స్‌కి ప్రాజెక్ట్స్ ఇచ్చినా సరే, ఆ క్లయింట్స్ దగ్గర నుంచి పేమెంట్స్ తీసుకున్న స్క్రీన్ షాట్స్ కానీ, వాళ్ళు మీకిచ్చిన ఫీడ్‌బ్యాక్స్ కానీ, లేదా మీరు స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ వేరే ఎవరికి టీచ్ చేసినా సరే, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్స్ అన్నీ కూడా మీరు గ్రాబ్ చేసుకొని పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. If you learn video editing today, you can help brands, creators, business, and influencers build a valuable skill for the future. Am I clear till here? ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? హౌ వాస్ ద సెషన్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా? యెస్. 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 క్లియర్. 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 నైస్. క్లియర్ సాయి కుమారి గారు. వెరీ వెల్ ఎక్స్‌ప్లెయిన్డ్. థాంక్ యూ మా. థాంక్ యూ సో మచ్.